హాయ్ గైస్, మనం వీడియోస్ చేస్తుంటాం కదా ఇన్స్టాలో, యూట్యూబ్లో. సో నేనైతే DJI Osmo Mobile 7 తీసుకున్నాను. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఒక్కోసారి 10,000 చూపిస్తున్నారు, ఒక్కోసారి 7,000 చూపిస్తున్నారు. 7,000 ఉన్నప్పుడు నేనైతే తీసుకున్నాను. అమెజాన్లో కూడా సేమ్ 7,000 ఉంది. ప్రజెంట్ సమ్మర్ సేల్ అవుతుంది కదా, అందులో అయితే ప్రజెంట్ 6,000 ఉంది. సో అయితే దీని అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. అన్బాక్సింగ్ ఏం లేదు, జస్ట్ ఒకటి ఉంటుంది అంతే. రండి. దీంతో పాటు మనకి కవర్లు ఇది ఇచ్చారు. ఇదేం లేదు, జస్ట్ C టైప్ కేబుల్, C2C కేబుల్ ఇది అంతే. కొన్ని పేపర్స్ ఇచ్చారు, మనకి పేపర్స్తో సంబంధం లేదు. ఇది మొబైల్కి గింబల్తో అటాచ్ చేసుకునేది. ఫోకస్ అవ్వకపోతే దాన్ని క్లిక్ చేయి. ఇది మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి. ఇంకా ఇందులో మనకి గింబల్ ఉంటుంది దగ్గరగా. మంచి ప్యాక్ చేసాడు. ముసలమ్మలు డబ్బులు దాచుకున్నాక దీనిలా ఉందరు. ఇదిగోండి, అందమైన DJI Osmo Mobile 7 ఇలా ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ పోర్ట్ ఇచ్చారు. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా చూసారా, ఇది ఇంకా నేను ఆన్ చేయలేదు, కానీ జస్ట్ పైకి ఎలాగేస్తే దాని మట్టుకు అదే స్టేబుల్లోకి వచ్చింది. సో దీంతో కొన్ని క్లిప్పులు తీసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మొబైల్ ఎలా అటాచ్ చేయాలంటే, ఈ మొబైల్ ఇది అడినా, దీన్ని ఫస్ట్ మనం మొబైల్కి అటాచ్ చేసుకోవాలి. కొంచెం సాగ తీసుకోవాలి అంతేని. ఇలాగా అటు ఇటు పెట్టుకోవాలి. ముందు దానికి అటాచ్ చేయకూడదు, ఫస్ట్ ఫోన్కి పెట్టుకోవాలి. ఫోన్కి పెట్టుకున్నాక దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుంది, మ్యాగ్నెట్కి ఇక్కడ సరిగ్గా అటాచ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా కరెక్ట్ ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని పైకి పెట్టుకోవాలి, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది. చూసారా, దీనిలో ఆప్షన్స్ ఆన్ అవ్వాలంటే మనం ఇక్కడ కెమెరా ఆన్ చేసే ఉంచాలి. కెమెరా ఆన్ చేస్తే దీనికి కనెక్ట్ బ్లూటూత్తో పేర్ చేసుకుని తర్వాత కెమెరా ఆన్ చేస్తే ఇందులో ఆప్షన్స్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. లేకపోతే నార్మల్ ఇలాగే ఉంటుంది అంతే, ఇంకేం చేయలేము దీంతో. ఓకే, దీంతో కొన్ని క్లిప్స్ తీసి అయితే మీకు చూపిస్తాను. మొబైల్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కెమెరా ఆప్షన్ ఇస్తాడు. దీనికి ఈ పైకి ఇది ఉండాలి. ఈ పైకి ఇలా ఉన్నాక దీనికి అటాచ్ చేసేయాలి. అటాచ్ చేశాక ఇలా ఉంటుంది ఆప్షన్స్. ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్. దీంతో మనం యాంగిల్స్ మార్చచ్చు. ఇది ఫ్లిప్, కెమెరా నుంచి వీడియోకి, వీడియో నుంచి కెమెరాకి. ఇది స్టాప్ బటన్. ఇది ఆన్ చేస్తే పవర్ ఆన్ బటన్ ఇది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. చూసారా, ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ మనకి ఛార్జింగ్ చూపిస్తాడు. బ్లూటూత్ మనం కనెక్ట్ చేసుకోవాలి. నేను బ్లూటూత్ని పేర్ చేశాను. అలాగే ఛార్జింగ్ కూడా ఫుల్ ఉంది. దీనిలో మనకి ఆప్షన్స్ ఉంటాయి, సర్కిల్, గ్లోబ్, రివర్స్ ఫ్లిప్, ఇలా సమ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఈ పొలంలో పరిగెడుతూ వీడియో ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకే, చూడండి, దీన్ని మనం మొబైల్కి అటాచ్ చేశాను. ఇలా ఉంటుంది. అటాచ్ చేశాక ఇలా అంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలాగంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆన్ చేయలేదు. ఇది పవర్ ఆన్ బటన్. ఇప్పుడు మనం ఈ పొలంలో పరిగెడుతూ వీడియో ఎలా వస్తుందో చూద్దాం. రెడీ, 3, 2, 1, గో. ఓ సాహో, ఓ సాహో. డైనోసార్ మన మీదకి వస్తుంది. అయితే మనం ఇందులో DJI ఇంకో యాప్ ఉంటుంది దీనికోసం. ఆ యాప్లో మనం చూసుకుంటే ఓన్లీ 30 FPS వరకే ఇస్తాడు, 2K ఆర్ 4K అనేది. అయితే నేను నార్మల్ దీంట్లో యూజ్ చేస్తున్నాను. నార్మల్ మనకి ఫోన్లో ఇచ్చే కెమెరాకి
అయితే ఈ యాప్లో అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. డాలీ జూమ్, సర్కిల్, ఇలా చుట్టూ తిరిగినవి, పరిగెట్టినవి, యాక్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు యాప్లో చూసుకుంటే 30 FPS వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. అందుకే మనం నార్మల్ కెమెరా యూజ్ చేస్తాం. అలా చూపి జూమ్ చేయి. అక్కడ ఒక రైస్ మిల్ ఉంది, జూమ్ చేస్తున్నాను. ఇది మూవింగ్లో తీస్తున్నప్పుడే ఆ తొట్టి గ్యాంగ్లో ఒకటిది అది. ఎస్, జూమ్ చేస్తాను. ఫుల్ పెట్టి ఫుల్ లెంత్. ఇప్పుడు మనం ముక్కడమ్మ కొండ మీద టెంపుల్కి జూమ్ చేసి ఎలా వస్తుందో చూపిస్తాను. ఎట్లా ఉందమ్మా? అదిగో టెంపుల్ పైన కింద ఆంజనేయ స్వామి. టెంపుల్ పెద్ద మూమెంట్ ఇచ్చినా అంతకేం అనిపించట్లేదు. ఈ కొండ మీద వేరే టెంపుల్ అది. నాకు ఇంకా సరిగ్గా యూస్ చేయడం రానలేదు ఫ్రెండ్స్. ఉక్కడంపల్లి దేవత. నేను గింబల్లో అయితే షూట్ చేస్తున్నాను. గింబల్ ఎవరు కొనాలి అంటే వ్లాగింగ్ చేసేవాళ్ళు, యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు మాత్రమే కొంటే బరికి వస్తుంది. నార్మల్గా కొంటే మీకు యూజ్ చేయడం రాదు, దీని వాల్యూ తెలియదు. అది మరి అంటే మనం స్పీడ్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా అయితే మనకి వీడియో స్టేబుల్గానే ఉంది. చూడండి చూడండి కాటన్ ఎలా తీస్తాను. అలా మనకి దూరంగా ఇంకో లారీ వస్తుంది, లారీకి కూడా తీసి చూపిస్తాను. చూడండి చూడండి లారీ అక్కడ వస్తుంది. ఇదంతా గింబల్తో నేను మూమెంట్ ఇస్తున్నాను. సో గైస్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.